చూడనా ఆర్టీఓలు బయటి బండ్లకి ఇప్పుడు పెరిగిపోయినాయని చెప్పి ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి దాని గురించనో మళ్ళీ ఇంకేందో ఇంకా ట్యాక్స్ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ ఈరోజు అయితే గురువారం అన్న ఇలా హాఫ్ డే వర్క్ చేసుకొని వచ్చేసినాం. కాకపోతే గుడ్ న్యూస్ ఏంటంటే మనందరికీ క్యాబ్ డ్రైవర్లకి కానీ అందరికి అనుకుంటున్నా ఒక వీలైతే ఒక కాపీ లింక్ వస్తే మీకు పెడతాను. మన వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారా ఆర్టీఓలు బయటి బండ్లకి ఇప్పుడు పెరిగిపోయినాయని చెప్పి ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి దాని గురించనో మళ్ళీ ఇంకేందో ఇంకా ట్యాక్స్ గురించో దేని గురించో తెలియదు కానీ మొత్తానికైతే బయటి బండ్లను మొత్తం స్ట్రిక్ట్ చేస్తున్నారు. ఇది మనకి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే లేదు మీరు ఇక్కడనే తిరుగుతారంటే మన టీజీ పేరు పైన చేయించుకోమని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ దగ్గర బయటి బండ్లు మన రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయంటారా. మన హైదరాబాద్ బండ్లు మన హైదరాబాద్లోనే మొత్తం అన్ని రాష్ట్రాల బండ్లు మన హైదరాబాద్లో తిరుగుతున్నాయని చాలామంది అప్డేట్ ఇచ్చారు. అది కంప్లైంట్ ఇచ్చారు ఏమి ఇచ్చారు నాకు తెలియదు కానీ మొత్తానికైతే బయట బండ్ల పైన యాక్షన్ తీసుకుంటారు. అతి త్వరలో ఎవరైనా బయటి బండ్లు ఉంటే మాత్రం అగర్ మీకు ఇక్కడ చేయాలనిపిస్తే మాత్రం దయచేసి ఇక్కడ క్యాబ్లకు చెప్తున్నాను. మీరు ఇక్కడ వేరే వెహికల్స్ నడిపించాలి, ఇక్కడ నడిపించాలనుకుంటే మాత్రం అది టీఎస్లో కన్వర్ట్ చేసుకుని నడిపించాలి. లేకుంటే మీ బండ్లు సీజ్ అయిపోతాయి. అది ఆల్రెడీ నాకైతే నేను చూసిన ఇందాక న్యూస్ చూసిన అది వచ్చింది నాకైతే ఇన్ఫర్మేషన్. అది ఇది చాలా మంచి న్యూస్ చెప్పాలంటే. ఇంకోన ఫస్ట్ ఇక్కడనే ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ వాళ్ళకి ఏం లేదు. కాకపోతే మళ్ళీ బయటి బండ్లు అంటే మీరు అర్థం చేసుకున్నాను. ఇక్కడ కూడా కొందరు సప్పులు చేసి కొన్న వాళ్ళ బండ్లు మీరు అర్థం చేసుకుంటారని బాగుంది. మీకు నడిపించాలంటుంటే టీఎస్లో కన్వర్ట్ చేసి నడిపించుకోండి, ప్రాబ్లం లేదు. అంతేగాని మీరు బయటి బండ్లు ఇప్పుడైతే యాక్షన్ తీసుకుంటున్నారా వాళ్ళు సివియర్ యాక్షన్ తీసుకోకముందే మీరే తీసుకుంటే బండి ఇక్కడైనా తీసుకోండి, రిజిస్ట్రేషన్ చేయించుకోండి, లేకుంటే బయటికన్నా వెళ్ళమని ఆప్షన్ అయితే ఇస్తారు వాళ్ళు. అక్కడ న్యూస్లో చూసిన టీవీ ఎన్టీవీలోనే దీంట్లో చూసిన అది స్టార్ట్ అయిపోయిందన్న. ఇప్పుడు మహారాష్ట్ర బండ్లు, ఒడిస్సా బండ్లు, కర్ణాటక బండ్లు, ఈవెన్ ఏపీ బండ్లు కూడా అని చెప్తారన్న. మళ్ళీ ఏందో తెలియదు. అన్ని బండ్లు మాత్రం కంపల్సరీ ట్యాక్స్ కట్టాలంట, లేదంటే మీకు పెనాల్టీ అనేది తప్పదంట. జాగ్రత్త చేసుకున్నాను. ఏదైనా ఉంటే క్లియర్గా ఉండండి. ఎందుకంటే ఇబ్బంది అవుతుందన్న. ఇక్కడ మెయిన్ టాపిక్ ఎందుకు వెళ్ళిందంటే మేబీ ట్రాఫిక్ జామ్ ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ ఎందుకు అవుతుందంటే బయట బండ్లు ఎక్కువ తిరుగుతున్నాయని. అదొకటి ట్యాక్స్ ఉంటుంది కదా అది కూడా పే చేసినా అది కూడా వెళ్తుంది. మన ట్యాక్సీ వాళ్ళ డ్రైవర్లు అయితే అది ఇవ్వలేరు. మళ్ళీ అదేందో తెలియదు కానీ మన వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఆ ఒక్క మాట అయితే మనకు సంతోషపడుతున్నాం. కాకపోతే మెయిన్ ట్యాక్సీ పేడ్ గురించి ఇంకా అదర్ వెహికల్స్ మొత్తం ట్రాఫిక్ దాని గురించి ఇంకా మంచిగా అనుకోవాలన్న. కాకపోతే బయట బండ్లకైతే ఇప్పుడైతే స్ట్రిక్ట్గా చేస్తున్నారు. చూసి నడిపియండి అన్న. చూసి నడిపే కాదు, మ్యాక్సిమం యాజ్ ఆన్ పోజులో రిజిస్ట్రేషన్ చేయించుకోండి, లేదంటే యాజ్ ఆన్ ఊర్లో ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళిపోయినా బెటర్ అని అయితే చెప్తున్నా. కాకపోతే ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక టీఎస్ వెహికల్స్ ఎవరికైతే క్యాబ్ ఉన్నది గుడ్ న్యూస్. సో ఇంకా టర్నింగ్ గురించి వెళ్తే మాత్రం ఈరోజు చెప్తున్నా కదా 7 గంటలకి 7:30కి వెళ్ళినా నా బుకింగ్ ఎప్పుడు వచ్చిందో మీకు చూపించారు. 9 గంటలకు వచ్చిందన్న ఫస్ట్ బుకింగ్. అది ఎక్కడ నుంచి ఉప్పర్పల్లి ఫస్ట్ ఒక బుకింగ్ వచ్చి లంగరాజు నుంచి వెళ్ళిపోయినా పికప్ తీసుకున్నాం. మధ్యలో క్యాన్సిల్ చేసి నేను క్యాన్సిల్ చేసిన ఆయన క్యాన్సిల్ చేయాలి. కానీ మనతో ఉప్పర్పల్లి టు నానక్రామ్ కూడా వచ్చింది. ఇదన్న నల్లకుంట వచ్చింది 17 కిలోమీటర్స్. చూడండి రేట్లు చూడండి, 30 minutes పట్టింది. 258 రూపీస్ టోటల్ రన్నింగ్ అయితే. నా రన్నింగ్ వచ్చి 229 రూపీస్. 17 కిలోమీటర్స్కి 229 రూపీస్. మళ్ళీ కస్టమర్ రిక్వైర్మెంట్ డబల్ ఏసీ. ఇది జరుగుతుంది. ఎట్లయితే ఇప్పుడు బయట వాహనాలపైన యాక్షన్ తీసుకురా అట్లనే మన ఈ ఓలా ఊబర్ పైన యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా. ఇది అందరు కలిసి కట్టుకున్న అయితే కూడా కాదు అప్పటి లోపల. ఇంకోటి మళ్ళీ నుంచి అయిపోయిన తర్వాత కాచిగూడ బుకింగ్ వచ్చిందన్న. లొకేషన్ దగ్గరికి వెళ్ళినా సార్ ఫోన్ చేసాము, ఆ సార్ లేదు వేరే బండి ఎక్కిరా అని చెప్తారు. దాన్ని క్యాన్సిల్ చేయండి అన్న. క్యాన్సిల్ చేస్తారంటే చేసిండు ఆయన. ఒక 2 నిమిషాలకి ఎంతో 30 రూపాయలు వచ్చినాయి. మళ్ళీ కాచిగూడ టు గాంధీనగర్ వచ్చింది 6 kilometers, 30 minutes. ర్యాపిడోలో ఇది అనుకుంటా 120 రూపీస్ ఎంత వచ్చిందన్న. మీరు స్క్రీన్ షాట్ పెడతా. మన తర్వాత టెలిఫోన్ కాలనీ టు దిల్సుఖ్నగర్ 14 kilometers, 37 minutes పడితే 228 రూపీస్ టోటల్. అనేది మన ఎర్నింగ్ వచ్చేసి 206 రూపీస్. ప్రతి బుకింగ్కి ఊబర్ బుకింగ్కి 50 రూపాయలు తక్కువ వస్తుంది మార్నింగ్ పూట. ఇక మధ్యాహ్నం సాయంత్రం పూట అయితే
ఇస్తున్నారు రేటు. మళ్ళీ కొత్తపేట టు కాచిగూడ 15 కిలోమీటర్స్ 40 మినిట్స్ పట్టింది. 244 రూపీస్, 224 రూపీస్ టోటల్ రన్నింగ్ అయితే, మన రన్నింగ్ వచ్చేసి 222 రూపీస్. మళ్ళీ తర్వాత ఇక్కడ నుంచి కాచిగూడ టు 50 రూపీస్, కవాడిగూడ, కాచిగూడ కాదు, కొత్తపేట టు కవాడిగూడ, రైట్. మనంతా కవాడిగూడ టు వచ్చింది మనకి రాయడం మర్చిపోయినా 45 మినిట్స్ పట్టింది. 255 రూపీస్ వచ్చింది. ఓకేనా. ఇది మల్లాపూర్ అంట, సారీ మల్లాపురం. ఇది ఇక్కడ, ఇది కాచిగూడ తర్వాత చందనగర్ అక్కడ, దాని తర్వాత ఇది వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఆర్టీసీ కార్స్ నుంచి మనకు వచ్చింది మన రాజేంద్ర నగర్ మండల్. బుకింగ్ ఇక్కడ అంటే 16 కిలోమీటర్స్కి 22 మినిట్స్ పట్టింది, 42 మినిట్స్ పట్టింది. 252 రూపీస్ టోటల్ రన్నింగ్ అయితే 222 రూపీస్ మనకి ఇచ్చింది అన్న. యాక్చువల్లీ ప్రాబ్లం ఏమైందంటనా, ఇలా సంపాదించిన డబ్బులంతా ఈ ఓలాలో కనెక్షన్ చేసుకున్నా, అంటే దాంట్లో మైనస్ పెనాల్టీ ఉంది కదా, మైనస్ పడ్డది కదా, అది క్లియర్ చేసిన. ఎందుకంటే ఇక ఊబర్ రేట్ మంచి ఇస్తుంది అనుకుంటే 15 రూపాయలు, కానీ ఇస్తలేడు. ఇక చూసాం, ఇక మనకి వెళ్ళేటప్పుడే రేట్ బాగుంది చాలు అని అనుకుంటే, ఎందుకంటే అది లేకపోతే నాకు ఇక్కడ బుకింగ్ రావట్లేదు. ఓలాలో నాకు అవిస్తే నాకు పొద్దునపూట ఉంటుంది, లేకపోతే 10 కిలోమీటర్ నాకు ఎంటీ ఇవ్వాల్సి వస్తుంది. ఆ మూడిట్లో ఆన్ చేసి ఏదో ఒకటి వస్తుంది. కాకపోతే రేపటి నుంచి అయితే మొత్తం టాస్క్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఓలానే అనుకుంటున్నా. సర్జ్ బుకింగ్లు వస్తేనే లేవడతా, చూసాం, ట్రై అయితే చేస్తా, లేకుంటే చేయ. ఓకేనా. ఇది ఇలా చెప్తున్నా కదా, ఇలా వేస్ట్ అనిపించింది. కాకపోతే ఫస్ట్ బుకింగ్ ఉప్పర్పల్లి టు నల్లకుంట, సెకండ్ బుకింగ్ కాచిగూడ వెళ్ళింది కదా, క్యాన్సిల్ అయ్యింది. థర్డ్ బుకింగ్ వచ్చేసి కాచిగూడ టు చందానగర్, ఇక్కడ గాంధీనగర్. మళ్ళీ ఫోర్త్ బుకింగ్ వచ్చేసి ఇక్కడ ఉంది, మిస్ అయిపోయినా, ఇక్కడ అది దగ్గర మిస్ అయిపోయినా. ఓకేనా. ఇది ఇవాళ రన్నింగ్ అయితే. కాకపోతే రన్నింగ్ అయితే ఓలాలో చాలా రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత ఎంతో 222 కొట్టిన. ఊబర్ ర్యాపిడోలో 375, మన ర్యాపిడోలో ఊబర్లో 667, టోటల్ వచ్చేసి 264 రూపీస్ టోటల్ రన్నింగ్ అయింది. దీంట్లో నుంచి 1100 పెనాల్టీ ఉంది, కట్టేసిన. రేపు పెట్రోల్ వేసుకొని నా పైసలతో నేను వెళ్ళాలి. అది ఇవాళ రన్నింగ్ అంటే 50-50 అయినా పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కాకపోతే ఇలా అప్డేట్ నుంచి కొద్దిగా పని ఉండే కాబట్టి వచ్చేసిన. కాకపోతే ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు ఆన్ చేసిన ఓలాడ 10 రూపాయలు కిలోమీటర్లుగా చూపిస్తున్నాడు, సారీ 20 రూపాయలు కిలోమీటర్గా చూపిస్తున్నాను. చూసాం రేపు ఏమి ఇస్తాడో. ఇవాళ అయితే అయిపోయింది దినం. రేపటితే కంపల్సరీ ఓలానే మ్యాక్సిమం టాస్క్ పెట్టుకుంటాయి, మ్యాక్సిమం టు మ్యాక్సిమం అంతేనా. వీళ్ళు ఒక నెల వీళ్ళు ఆడుకుంటారు, ఒక నెల ఊబర్ ఆడుకుంటారు, ఒక నెల ర్యాపిడో ఆడుకుంటారు, అంతే. మనం ఆడుకునే టైం అయితే రాదు ఇక, అది సరేనా. బాయ్. ప్లీజ్ వీడియో నచ్చితే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇదైతే గుడ్ న్యూస్ అనుకోండి. ఇంకా రేపటి నుంచి అంటే ఇక టైం పడుతుంది, అవుట్ స్టేషన్ బండ్లు అయితే ఉండవు. ఇక మ్యాక్సిమం టు మ్యాక్సిమం వెళ్ళిపోతాయి. ఉండాలంటే మాత్రం ఏదో తీసుకోవాలంట, అది ఎన్ఓసీఓ ఏదో తీసుకోమని చెప్తున్నాడు. ఇంకోటి రిజిస్ట్రేషన్ చేయించుకోమని చెప్తున్నాడు. ఓకేనా. ప్లీజ్ అది గుర్తుపెట్టుకున్నానా. ఎవరైనా బయట బండ్లు ఉంటే మాత్రం యాజ్ ఆన్ పాసిబుల్ మీరు బయటకు వెళ్ళిపోండి, లేదంటే రిజిస్ట్రేషన్ టీఎస్ బండ్ల పైన చేయించుకో. ఓకేనా. బాయ్. జాగ్రత్త ఉండండి, స్పీడ్ డ్రైవ్ చేయకండి, స్లోగా వెళ్ళండి, టైం పైన తినండి.